మీరు ఎప్పుడైనా బంగారం కొన్నారా? 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఈ మూడు పేర్లు మనం వినే ఉంటాం. కానీ నిజంగా వీటి మధ్య తేడా మీకు తెలుసా? తెలియకపోతే ఒక్క చిన్న తప్పు కూడా మీ వేల రూపాయల డబ్బును పోగొట్టే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు మళ్ళీ ఎప్పుడైనా బంగారం కొనేటప్పుడు మోసపోకుండా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మన మిడిల్ క్లాస్ కుటుంబాల్లో బంగారం అందం మాత్రమే కాదు, భద్రత, భవిష్యత్ అవసరానికి ఉపయోగపడే ఆస్తి. పెళ్లిళ్ళు, పండుగలు, కష్టకాలాలు ప్రతి సందర్భంలో బంగారం మనకు సహాయపడుతుంది. అందుకే దీన్ని అర్థం చేసుకుని కొనడం చాలా ముఖ్యం. ముందుగా క్యారెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యారెట్ అనేది బంగారంలో ఉన్న స్వచ్ఛత శాతాన్ని చూపించే ప్రమాణం. క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛత కూడా ఎక్కువ. 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9% ప్యూర్ బంగారం. ఇది చాలా మెత్తగా ఉంటుంది. అందుకే దీనితో గాజులు, ఉంగరాలు లాంటి ఆభరణాలు చేయడం కష్టం. గోల్డ్ ని ఎక్కువగా కాయిన్స్, బిస్కెట్స్, ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతారు. మీరు బంగారం పెట్టుబడిగా కొనాలనుకుంటే 24K గోల్డ్ బెస్ట్ ఎంపిక. 22 క్యారెట్ గోల్డ్ లో 91.6% బంగారం ఉంటుంది. మిగిలిన 8.4% ఇతర లోహాలు కలుపుతారు. అందుకే దీనిని 916 గోల్డ్ అని కూడా అంటారు. ఈ ప్యూర్ గోల్డ్ కన్నా కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకే పెళ్లి ఆభరణాలు, రోజు ధరించే బంగారం కోసం 22K గోల్డ్ ఎక్కువగా వాడుతారు. ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే గోల్డ్ కూడా ఇదే. 18 క్యారెట్ గోల్డ్ లో 75% మాత్రమే బంగారం ఉంటుంది. మిగిలిన 25% ఇతర లోహాలు. ఇది చాలా బలంగా ఉంటుంది. డిజైనర్ జ్యువెలరీకి బాగా సరిపోతుంది. కానీ దీని రీసేల్ విలువ 22 గోల్డ్ కంటే తక్కువ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పెట్టుబడి కోసం 24K గోల్డ్, పెళ్లి, రోజు వాడే ఆభరణాల కోసం 22K, ఫ్యాషన్ మరియు డిజైనర్ జ్యువెలరీ కోసం 18K. మీ అవసరాన్ని బట్టి గోల్డ్ ఎంచుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పుడు BIS హాల్ మార్క్ ఉన్న బంగారమే కొనాలి. BIS హాల్ మార్క్ అంటే ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛత గ్యారంటీ. హాల్ మార్క్ లేకుండా కొనకండి. బంగారం మన డబ్బు కాదు, మన భవిష్యత్. సరైన సమాచారం ఉంటే మీ సంపద సురక్షితం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.